దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమ్మ చెప్పండమ్మా గట్టిగా హల్లెలూయా. మంచిది. ఇంక సమయం ఎంత మాత్రం వృధా చేయకుండా చక్కని పాట పాడి వినిపించినటువంటి ప్రియులు సహోదరులు దావీదురాజు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దైవ వర్తమానికులుగా పేపర్లో ప్రకటించిన రీతిగా అనేక మందికి చెప్పిన రీతిగా మన మధ్యలో మన ప్రియులు దైవజనులు రెవరెండ్ వై శేఖర్ బాబాయ్ గారు మన మధ్యలో ఉన్నారు. ఇమ్మానుయేల్ ఫెలోషిప్లో విజయవాడ పరిసర ప్రాంతాల్లో, అలాగే జిఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ పరిసర ప్రాంతాల్లో చక్కటి వాక్య పరిచయం జరిగిస్తున్నటువంటి దైవజనులు మన మధ్యలో చాలా సంతోషకరం. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటుండగా దైవ వర్తమానం అందిస్తున్న చప్పలు కొడుతూ మనము వారిని ప్రేమతో ఆహ్వానించుకుందాం. గట్టిగా 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 చప్పలు కొడదాం గట్టిగా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. మీలో చాలామందికి నేను సుపరిచితుడిని అనగా మీకు అందరికీ తెలుసు. నేను కొంతమందికి తెలియకపోవచ్చేమో. ఏదేమైనా ఇలా దేవుని పనిలో ఇక్కడికి రావటానికి ప్రభు సహాయం చేశాడు. మరి జీవించిన సహవాసము, ఆ సహవాసం ద్వారా మా ఆప్తులు, మరి మంచి స్నేహితులు ఐజక్ గారు లేకపోవచ్చేమో, కానీ ఆ ప్రేమ అనురాగాలు, ఆ సహవాసం, ఆ ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనిది. వారు లేకున్నా వారు బిడ్డలకు నేర్పించిన విధానములు వారు కొనసాగుతున్న వారి కుమారులు కూడా దైవజనరాలు అలాగే కుటుంబం అంతా అలాగనే ఉన్నారు, అలాగే ప్రయాసపడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా 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 అనలేకపోతున్నారేంటో. ఓకే, మంచిది. వాక్యాన్ని చదువుకుందాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ఒకటి చదువుకుందాం. 4:13 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఇక్కడ ఈ మాట చాలా విలువైనది. అంటే దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. ఒంటరి విడిచిపెట్టేవాడు కాదు ఆయన. ఇది 100% సత్యం. ఇది దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క 21 రోజులు ప్రార్థనలు జరిగిస్తున్నారు. మరి యవ్వన దైవజనుడు మరి ప్రవీణ్ కుమార్, అలాగే ప్రసన్న, మరి వారి తల్లి గారు, అంతేకాదు సహోదరి రోజారాణి, ఇంకా సంఘం అంతా చాలామంది ఏకీపించి సహకరిస్తున్నటువంటి ఈ యొక్క పరిచర్యలో దేవుడు విజయవంతంగా నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అది సందేహం లేదు. ప్రేమించువాడా కృప చూపువాడా నాతోనే ఉండి నన్ను నడుపువాడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించువాడా కృప చూపువాడా నాతోనే ఉండి నన్ను నడుపువాడా. ప్రేమించువాడా కృప చూపువాడా నాతోనే ఉండి నన్ను నడుపువాడా. కాలాలు మారిన మారని వాడా, కాలాలు మారిన మారని వాడా, విడువవు నన్ను ఎప్పుడు, మరువని తండ్రివయ్యా. విడువవు నన్ను ఎప్పుడు, మరువని తండ్రివయ్యా.
నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే, అతిథివి నీవేనయ్యా, ఆప్తుడ నీవేనయ్యా, యేసయ్యా అతిథివి నీవేనయ్యా, ఆప్తుడ నీవేనయ్యా. మన సభలకైనా మన ప్రత్యేక కూడికలకైనా మన అతిథి ఎవరంటే యేసు ప్రభువారు మాత్రమే. మూడైపోయినటువంటి మన జీవితాలని చిగురింప చేయగలిగిన వాడు ఆ యేసయ్య మాత్రం. ఏ మనుష్యుడు కూడా మనకేం చేయలేడు, చిగురింప చేయలేడు, ఇంకా మాడిపోవాలని కోరుకుంటారు. ప్రభు అయితే చిగురించాలి, అనేకులకు మనం ఆశ్రయం ఉండాలని ప్రభు కోరుకుంటారు. అది తండ్రి యొక్క ప్రేమ. మోడుబారిన నా బ్రతుకులోన నూతన చిగురును పుట్టించినావు, మోడుబారిన నా బ్రతుకులోన నూతన చిగురును పుట్టించినావు, నీ ప్రేమ నాలో ఉదయించగానే, నీ ప్రేమ నాలో ఉదయించగానే ఫలించే నా జీవితం, ఆనందమానందమే, ఫలించే నా జీవితం, ఆనందమానందమే. బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే, అతిథివి నీవేనయ్యా, ఆప్తుడ నీవేనయ్యా, యేసయ్యా అతిథివి నీవేనయ్యా, ఆప్తుడ నీవేనయ్యా, యేసయ్యా అతిథివి నీవేనయ్యా, ఆప్తుడ నీవేనయ్యా, యేసయ్యా అతిథివి నీవేనయ్యా, ఆప్తుడ నీవేనయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడటానికి ప్రభువారు ఇష్టపడుతున్నారు. ఎక్కువ సమయం కాదు, తక్కువ సమయం. ఇప్పుడు వాక్యాన్ని ఒకసారి చదువుకుందామా? చదవండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక. దేవుని దగ్గర రావడానికి నేను 20 సంవత్సరాల వయసులో వచ్చాను దేవుని దగ్గరికి. ఇది 19వ రోజు మీకు ఇక్కడ ప్రార్థన, రేపు 20. ప్రభు తెలియదు, నా స్నేహితుడి ద్వారా సరదాగా వెళ్ళాను అంతే. సరదాగా వెళ్ళి నా జీవితంలోనికి ప్రభువు ప్రవేశించారు. నా యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఇదే ఏజ్ 20 సంవత్సరాల వయసు, 19, 15 నుంచి చూస్తేనే, 12 నుంచి చూస్తేనే ఎలాగుంది లోకము చాలా భయంకరంగా ఉండి అనేక యవనస్తులు కానీ ఆ పిల్లలు కానీ పాడైపోతున్నారు ఈ రోజున. అందుకని పౌలు భక్తులు ఏమంటున్నారంటే ఇక్కడ ఆ మాట ద్వారా ఆయన ఏదైనా ఆయన సమస్తము చేయగలిగిన మన ప్రభువారు. మొదటి విషయం మనం చూస్తే ఎవరు చేయగలుగుతారు అంటే బలమైన వ్యక్తి చేయగలుగుతారు. ఆ బలమైన వాళ్ళు ఎవరంటే మన యేసయ్య మాత్రమే. హల్లెలూయా. మొదటి విషయం, బలమైన దేవుడు ఏం చెప్తాడో చూద్దాం. యెజ్రా గ్రంథము 7:28 వచ్చిన మనం చదువు. 7వ అధ్యాయము యెజ్రా 7:28 చదువుతాం. నా దేవుడైన యెహోవా హస్తము
తోడుగా ఉన్నందున నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చి తిని. చూసారు అక్కడ రాయి, ఆ పైలు ఏం చదువయ్యా ఒకసారి. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చి. బలపరిచేది ఎవరయ్యా అంటే దేవుడు ప్రభువారు ఒక్కరు మాత్రమే. ఆమేన్. ఏ మనుష్యుడు కూడా బలహీనపరచాలని చూస్తాడు తప్ప బలపరచని ఉద్దేశము ఉండదు. నువ్వు ఏడుస్తుంటే నవ్వుతూ ఉంటుంది సమాజం. ఒకవేళ నీవంటే ఇష్టం లేని వారు నవ్వుతుంటారు. యేసయ్య నిన్ను చూసి ఆయన సంతోషపడి, ఎందుకు ఆయన బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు. ఆయన ఏ మనుష్యుడు ఆయనకే సాధ్యము. అందుకే ఈ బలపరిచే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నా ప్రియ సోదర సహోదరి ఒక బలహీనతలో కొట్టుమిట్లాడుతున్నావేమో, నా స్థితికి ఇంతే, నాకెవరు లేరు అనుకుంటున్నావేమో. అయితే నువ్వు అందరిని ఆశ్రయించావు, కానీ మనుషులు, వ్యక్తులు వాడు తాత్కాలికమైన వారే. నువ్వు బలవంతుడైన దేవుని ఆశ్రయిస్తే నీ బలహీనత యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో తొలగిపోవునుగాక. బలవంతుడి దగ్గరికి వచ్చాక నీ బలహీనత ఏముంటుంది ఇంకా? అందుకని ఆ మాట ఆయన బలపరిచేవాడు. ఇదే మాట యోబు ఒక మాట యోబు భక్తుడు మాట చెబుతాడు. యోబు గ్రంథము 4:4 చదువుదాం ఒకసారి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. త్వరగా నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను. కృంగిపోయి మోకాళ్ళు గలవాన్ని ఆయన బలపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుంగిపోయిన మోకాళ్ళు గలవారిని ఆయన ప్రార్థనలో, ఒకవేళ నీ సమస్య కుంగుబాటు కలిగి ఉన్నావేమో, ఆ ప్రార్థనలో ఆయన నీ మోకాళ్ళని బలపరిచే దేవుడు. హల్లెలూయా. ఆయన బలపరుస్తాడు. ఆయన సమస్య ఏదైనా కావచ్చు, కానీ పరిష్కారం ఒకే చోట. ఎక్కడంటే అది యేసయ్య దగ్గర మాత్రమే. యేసయ్య దగ్గర మాత్రమే. చాలామంది నేను బలవంగా ఉన్నాను, ఈ రోజున నీ ఇష్టాన్ని తిరిగేసి రావాలి, నేను అనుభవించేసిన తర్వాత, ముసలివాడిని అయిన తర్వాత వస్తాను అంటారు ప్రభుదే. చాలామంది చూసారండి, చాలామంది అంటుంటారు. నువ్వు లోకములో పాపం దొర్లాడి అసభ్యకరంగా జీవించేసి ఇక నా జీవితం ఇంతే, ఇక ఎందుకు ఇంకా అనుకున్న ఆ స్టేజిలో నువ్వు వస్తావని కాదు. అంటే నీ మురికి జీవితం అంతా జీవించేసి ఇక నాకు ఓపిక లేదు, ఏమి లేదట, ఓపిక లేదట, పాప ఇక తిరగడానికి ఓపిక లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి కూర్చుందామని అనుకుంటాడు. అంటే అది మార్పు కోసం ఓపిక లేదు కాబట్టి. నీ వయసంతా లోకానికి ఖర్చు పెట్టేసావు, నీ బలమంతా ఖర్చు అయిపోయింది, నీ శరీరం కూడా చచ్చుబడిపోయినట్టు అయిపోయింది. అంటే నీకు అవసరం లేదు కాబట్టి అప్పుడు అంటారు కొంతమంది తల్లిదండ్రులు. ఏమన్నా చూసారా, అయ్యా మా అబ్బాయిని 20 సంవత్సరాలు వచ్చింది కానీ ముసలోళ్ళగా అయిపోయాడు మా అబ్బాయి, అయ్యా మేము చర్చికి ఇచ్చేస్తామయ్యా. ఎక్కడ ఇచ్చేస్తారంట? చర్చికి ఇచ్చేస్తారు. దేనికి? పాస్టర్ గారిని చేసేయ్యా మా అబ్బాయిని కూడా. ఎప్పుడు? వీడు అన్ని ఇష్టాలను తిరిగేసి అనుభవించేసిన తర్వాత వీడికి ఓపిక నశించిపోయినప్పుడు. మన బిడ్డలను ఎప్పుడు దేవునికి సమర్పించాలంటే వాళ్ళు బలవంతులు, ప్రయోజకులు ఉన్నప్పుడు, మంచి ఎడ్యుకేటెడ్స్ ఉన్నప్పుడు అప్పుడు సమర్పించాలి. కానీ వాళ్ళు కృషించిపోయి ఆరోగ్యం క్షీణించిపోయి మానవుని దగ్గరైపోయినప్పుడు అయ్యా దేవుడు స్వస్థపడితే మా అబ్బాయి సేవకే ఏంటట, వీడు ఆరోగ్యం క్షీణించి బతికితే మళ్ళీ అది కూడా. ప్రియా నా సహోదర సహోదరి, దేవుని మాట, దేవుని సన్నిధిలో ఎలాంటివండి, బాగా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఉద్యోగం విడిచిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభు సేవ కోసము. కానీ నీకు అక్కడిగా నీ కుమారుడు దేవునికి కావాలి, వాస్తవమే. అది ఎప్పుడు చెప్పాలి? నువ్వు నీ కొడుకు మంచి ఫస్ట్ క్లాస్ పాస్ అయినప్పుడు, మంచి ఇంజనీర్ అయినప్పుడు, అయ్యా మా అబ్బాయి ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడయ్యా, మంచి వ్యాపారం చేస్తున్నాడయ్యా, ఆయన కొద్ది సేవలో మా అబ్బాయి కొద్ది తరబిది ఉండయ్యా అని సేవకులు అప్పగించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు నేటి దినాల్లో? ఎంతమంది ఉన్నారు? ప్రభు ఏదైనా చేస్తాడు, ఆయన చేయగలడు.
కానీ ఈ తల్లిదండ్రుల సమర్పణ ఎలాగుందంటే వాడు పనికిరాడు అన్ఫిట్ అనమాట. అన్ఫిట్ అయిన వాడిని తీసుకొచ్చి మా అబ్బాయిని ఫిట్ చేయ్యా. ప్రభు చేయగలడు, చేస్తాడు. కానీ తల్లి అపార్థం చేసుకోవద్దు సోదర సహోదరి. ఎప్పుడు మనం దేవునికంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఆయుష్ అయిపోయిన తర్వాత కాదు, ఆరోగ్యం క్షీణించిపోయి నడవలేని స్థితిలో కాదు. ఒకవేళ ఆరోగ్యంగా ఉండి ప్రార్థనకు వస్తూ కూడా సిక్కయ్యాడు అనుకుందాం, దేవుని పడి ఆసక్తి కలిగిన వ్యక్తి, ఆ వ్యక్తి విషయం పర్లేదు, ఏం కాదు. కానీ పనికిరాని నీ కుమారుడు, పనికిరాని నీంటో పనికిరాని వస్తువు తెచ్చేసి తీసుకొచ్చేస్తావు. చూసారు, కొంతమంది ఇలా చేస్తుంటారండి. దేవుని విషయం మనం శ్రేష్టమైన ఇవ్వాలి. ఇప్పుడు కూడా ఇది కూడా శ్రేష్టమైన ఇవ్వాలి. నీకు అక్కర లేనిది నీకు ఎక్కువైంది కాదు ఇవ్వాల్సింది. అర్థమవుతుందా? ఆయన యోబు 4:4 ఏముందమ్మా, చదవండి ఒకసారి. ఏమన్నా కింద ఉన్న ఆడపిల్ల చదువు. నీ మాటలు త్రొట్టిల్లు వారిని ఆదుకొని ఉండెను. కృంగిపోయిన మోకాళ్ళు గలవాని నీవు బలపరిచితివి. కృంగిపోయిన మోకాళ్ళు గలవాన్ని నీవు, మన తండ్రి బలపరిచేవాడు. హల్లెలూయా. నీ కుమార్తె విషయం దుఃఖపడుతున్నావా? నీ కుమారుడు విషయం దుఃఖపడుతున్నావా? లేకుంటే ఇంట్లో ఎవరి విషయం దుఃఖపడుతున్నావేమో. అయితే ఆ మోకాళ్ళని బలపరిచే యేసయ్య వైపు చూడు ఒకసారి. చూస్తే ఆయన బలహీన బలపరిచేవాడు, రోగులు స్వస్థపరిచేవాడు, మన జీవంగా మార్చగలిగిన వాడు మన యేసయ్య ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. నిలువెత్తు సాక్షి నేనే. చనిపోయాడు యేసయ్య నన్ను బతికించాడుగా. చనిపోయాడు నన్ను యేసయ్య బ్రతికించాడు. ప్రభు బ్రతికిస్తే ప్రభువా బ్రతికించు, లేకపోతే తీసుకో ప్రభువా. ఒకే తీర్మానం తీసుకున్నా. బ్రతికిస్తే ప్రభువా నా పని భూమి మీద అయిపోయింది, మీ పని చేయడం అయిపోయింది, నన్ను తీసేసుకో. పని ఉందనుకుంటే మనం బ్రతికించి మీ సేవలో వాడుకో ప్రభు అని ప్రార్థన చేసి ప్రభువుని అడిగాం. అనేక మంది ప్రార్థన చేశారు. ఆ రోజు నాకు ఎంతోమంది ప్రార్థనలు చేశారు. దేవుడు సజీవుడిగా ఉంచాడు. ఆ పరిస్థితిలో కూడా మోకాళ్ళు వేసి నిలబడలేను ఓపిక, మోకాళ్ళ మీద నిలబడే ఓపిక లేదు నాకు. మోకాళ్ళు వేసి కూర్చోలే పక్కకు పడిపోతుంది, ఓపిక లేదు అసలకి. నా స్థితిని చూసిన నా యేసయ్య ఆయన మార్చివేశాడు. సరే, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా. అందరం పాడదాం మనస్ఫూర్తిగా. నీకే సాధ్యము, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు మన యేసయ్య. చేస్తాడు. నాకు చేసిన దేవుడు మీకు కూడా చేస్తాడు. నా పట్ల జరిగిన దేవుడు మీ పట్ల కూడా ఆయన జరిగిస్తాడు. వాస్తవము. కృంగిపోయిన నిన్ను లేవనెత్తేవాడు. అందుకే కీర్తకుడు ఒక మాట అద్భుతంగా చెబుతాడు. 89వ కీర్తన
21వ చరణాన్ని చదువుదాం. 89వ కీర్తన 21వ చరణం చదువుకుందాం. అతనికి తోడయుందును. ఏం బలమట? బాహుబలం. ఆయన బాహుబలము అతని బలపరచు. దేవుని బాహుబలము బలపరిచే నిన్ను బలపరచును గాక. ఈ బాహుబలము చూసారు, ఆయన బలపరిచేవాడు. ఆయన బాహుబలముతో మనల్ని బలపరిచే దేవుడు. అందుకే పౌలు భక్తుడు అద్భుతంగా చెప్పాడు ఆ మాట 4:13. నన్ను బలపరచు అని అంది. నేను సమస్తము నన్ను బలపరిచిన దేవుని వల్ల నేను ఏదైనా చేస్తా. నేను నా మట్టుకు నేను చెప్తున్నాను, నన్ను బలపరిచిన దేవుడు నేను ఏదైనా చేస్తాను. కారణం ఏమిటంటే ఆయన బ్రతికించాడు. అంతే, ఇంకా ఆయన రుణం ఏం తీర్చగలను నేను? ఇంకా అందరూ ఆందోళన చెందారు, బ్రతికి ఇంకేం లేదనుకున్న సమయములు దేవుడు నేనున్నానని ప్రభు జీవాన్ని ప్రసాదించాడు నాకు. దేవుని మహిమ కలుగును గాక. అందుకని కంటారు సార్, ఆయన బాహుబలము అతన్ని బలపరచును. ఆయన బాహుబలం మనం బలపరిచే దేవుని బాహు గుర్తుపెట్టుకో. వాడు నీకెందుకు, నేను చూస్తాను, నేను చేస్తాను, నేనున్నా, నీకెందుకు అంటారు. మనుషులు ఎప్పుడు కూడా మనతో అంతం వరకు ఉండరు. ప్రభువారు అంతం వరకు ఉంటాడు ఆయన మనతో. హల్లెలూయా. మనుషులు కొంత మట్టికి, ఒక ఉదాహరణకు మనం చూస్తే ఒక భార్యాభర్తను చూసినా కానీ, వాళ్ళు పెళ్లి ప్రమాణాలు చేసినా కానీ ఎంతవరకు? కొంతవరకే. బిడ్డలకు మాటిస్తారు కొంతవరకే. కానీ అదే దేవుని చేతిలో పెడితే మన బిడ్డల్ని, వాళ్ళ భవిష్యత్తుని దేవుడు ఆయన బాహువంతో బలపరచి అన్ని విషయములు ఆయన సహాయము చేసి నడిపించేవాడు. ఆయన బాహుబలం. ఇది కొనుక్కుంటూ దొరికేది కాదు. షాప్లోకి వెళ్తే, ప్రొవిజన్ షాప్కి వెళ్తే, మెడికల్ స్టోర్ దొరకదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా అద్దెకి ఇవ్వండి, అద్దెకి ఇచ్చేది కాదు ఇది తండ్రి దగ్గరికి వచ్చి నువ్వు అడిగితే, మనస్ఫూర్తిగా అడిగితే ప్రభు నీకు ఇస్తానంటున్నాడు. అందుకని ఆయన బలపరిచే దేవుడు చెప్పుచ్చిన సందేశం ఇది. ఆయన బలపరిచి మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని. ఎన్నిసార్లు బలహీనం అయిపోయావో, కానీ ఈ బలపరిచే దేవుడు ఎన్నిసార్లు బలపరిచాడు జ్ఞాపకం చేసుకో. అందుకే లోకాసు వార్త ఒక మాట చెబుతుంది. లోకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనం చదువుదాం. లోకాసు వార్త 22:43 చదువుదాం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి యేసు ప్రభువారు గెత్సేమనే ఉన్నప్పుడు సంఘటన కనబడి ఆయనను బలపరిచెను. అంటే ఆయన గెత్సేమనే ప్రార్థన చేస్తుండగా ఆయన చెమట రక్తబిందు కారుచినప్పుడు నీరసమైపోవడం వల్ల జరిగే బలపరిచేవారు కావాలండి. నేను ఒక మాట విన్నాను. దైవజనులు లేరు, వారు డిజిఎస్ దినకరన్ గారు. వారు ప్రార్థించడానికి రూమ్లోకి వెళ్తే కొన్ని దినాల వరకు బయటికి రారట వారు. ఆయన వెళ్ళిన తర్వాత మోకాళ్ళ మీద ఉంటారు. ఒకరోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 తర్వాత డోర్ లాక్ చేసుకోరట ఆయన. వీళ్ళు తెలుసు కనుక. ఆ తర్వాత చూస్తే వెళ్ళారు, ప్రార్థన ముగించారు, కానీ మోకాళ్ళు రావట్లా. వీళ్ళు వెళ్ళి పట్టుకొని లేచి కూర్చోబెట్టి మన వాటిని అట్లా ఏదో అలా రాసి అంటే ఆయన అంత ప్రార్థన. అంటే కారణం ఏంటంటే ఆయన బలపరిచేవాడు. ఆయన మాటతో ఎంతమంది బలపరచబడ్డారు వారి సందేశాల ద్వారా. అలా ఈ సందేశము మనుషుడిది కాదు, ఇది శక్తిమంతుడిది సందేశము. ఆయన బలపరిచే తండ్రిది ఈ సందేశము. మనుషులు నిలబెట్టేంతవరకే. ఈ మనుషుడు ఇప్పుడే తాత్కాలికమైన వాడే. దేవుని వాక్యం స్థిరమైనది. హల్లెలూయా. ఇది చెరగనిది, తీసివేయలేనిది. అందుకే ప్రభువారిని ఆ రోజు దేవతతో వచ్చి బలపరచడం జరిగింది. నిన్ను కూడా ప్రభువారు అలా బలపరిచే దేవుడు. ఆయన బాహుబలముతో ఆయన బలపరిచి యేసు ప్రభువారిని దేవతతో వచ్చి బలపరిచి నిన్ను కూడా కొన్ని సందర్భాలు నువ్వు బలహీనరాలు కావడం ఉండొచ్చేమో, ఇంట్లో ఎవరు సహాయం చేయకపోవచ్చేమో, ప్రభు సహాయం ఖచ్చితంగా దొరికి. ఒకరోజు అమెరికా దేశంలో టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన ఒక ప్రాంతంలో ఒక పాప, ఒక తల్లికి జ్వరం వచ్చింది. ఆ తల్లి పాపగా నేర్పించిందంటే ప్రతిదీ దేవుని అడగల, మనకి వస్తాకి ప్రభు సహాయం చేస్తాడని నేర్పిస్తే ఆ పాప ప్రార్థన చేస్తుంది. వాళ్ళ అమ్మకు జ్వరం వచ్చింది, ఆమె కావాలండి బ్రెడ్ పాలు కావాలి. కొనుక్కునే స్తోమత ఈ పాపకు లేదు. వాళ్ళ అమ్మ జబ్బు పడిపోయింది, జ్వరం వచ్చింది కదా. ఏం చేయాలి? ఆమెకు తెలిసింది ఒకటే, ప్రార్థన చేయటం తెలుసు. వాళ్ళ అమ్మగా నేర్పించిందిగా, ప్రార్థన చేస్తుంది. మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంది. ఒక వంట తన దగ్గరికి ప్రభువారు మాట్లాడుతున్నారు, ఇదిగో పలానా చోటకు వెళ్ళు,
ఆ వీధిలో ఏ ఇంట్లో దీపం వెలుగుతుంటుందో ఆ ఇంట్లో ఇవన్నీ తీసుకెళ్ళి ఇవ్వని ప్రభు చెప్పారు ఆయనకి. అతని ఇల్లు అదే స్ట్రీట్లో ఉంది, అదే వీధిలో ఉంది అతని ఇల్లు కూడా. అనుకున్నాడు మా ఇంట్లో దీపం వెలిగించడం బాగుండు అనుకుంటున్నాడు, మా ఇంట్లో లైట్ వెలుగుతుంటే బాగుండని మనసు అనుకుంటూ వెళుతున్నాడు. అయితే ఆ వీధిలో అన్ని ఇళ్ళల్లో లైట్లు ఆర్పేస్తున్నాయి. ఈ ఇల్లు చివర ఉంది, వీధిలో చాలా చివర ఎక్కడో ఉంది, అక్కడ లైట్ వెలుగుతూ కనబడుతుంది. అప్పుడు గబగబా వెళ్ళి ఆయన చూసి అమ్మ ఎవరున్నారు లోపల అన్నారు. ఆ పాప ఏడుస్తూ కళ్ళమ్మ నీళ్ళు తుడుచుకొని గబగబా ఆ అంకుల్ ఎవరు అంకుల్ ఏం కావాలి అంకుల్, అమ్మ ఇవ్వ. ఆ అంకుల్ ఏంటి మీరు ఎవరు తెలియదు మాకు ఏంటి అంకుల్ అని అడిగితే అమ్మ ఇది ప్రభువారు మీ ఇంట్లో ఇమ్మని ప్రభు చెప్పారమ్మ నాకు అనగానే ఆ పాప సంతోషాన్ని అవధులు లేవు. సంతోషించి ఆనందముతో వెంటనే అవి తీసుకొని అంకుల్ థ్యాంక్స్ చెప్పి ప్రభువును కృతజ్ఞతలు చెల్లించి వాళ్ళ అమ్మ దగ్గర మమ్మీ ఇదిగో చూసావా మనకేం కావాలో ఆయన ప్రభువారు పంపించారు మమ్మీని వాళ్ళ అమ్మతో చెప్పింది. అంటే ఆ తల్లి ఏమి నేర్పించిన పాపకి ప్రార్థన, మోకాళ్ళు ప్రార్థన నేర్పి ఈ ప్రార్థన సహాయము ఆ పాప ఎక్కడ ఏది తీసుకురాలేదు కానీ దేవుడే సహాయాన్ని పంపించే బలపరిచే దేవుడు, సహాయం చేసే దేవుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. ఏ వ్యక్తులు చేయబో ప్రభు మాత్రం మనం సహాయం చేసే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ బలపరిచే దేవుడు ఏమన్నా ఇంకో మాట అంటాడు కదా, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుకో. మొదటి పేతురు రాసిన పత్రిక 5:10 చదువుదాం ఒకసారి, తొందరగా చదువుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. దేవునికి స్తోత్రం. నా చెప్పా ఆయనే స్థిరపరిచేవాడు, ఆయనే బలం ఇచ్చాడు మన ప్రభువారు. పేతురు భక్తుడు అద్భుతంగా చెప్పాడు, చూసారు ఆ మాటని. కృంగిపోవద్దు, బలహీన అనుకోవద్దు. మన ముందు బలవంతుడు యేసయ్య, నేను బలపరిచేవాడు, అన్ని విషయముల్లో ఆదుకొని నీకు సహాయం చేసేవాడు ఆయన. మనుషులు ఇప్పుడే వస్తానంటారు కానీ రారు, నువ్వు ఎదురు చూస్తావు కానీ అయితే పిలవగానే పలికేట ప్రభువారు ఉన్నారు. ప్రకటన 3:20 ప్రకారంగా ఆయన దగ్గరికి తలుపు తట్టు, నీకు కావాల్సిన సహాయాన్ని ప్రభు పంపిస్తారు. హల్లెలూయా. ఇది చెయ్యి. మనుషులు నమ్ముకోవద్దు, ప్రభువు నమ్ముదాం. ప్రభు ఏదైనా ప్రభు చేయగలుగుతాం మన ప్రభు. అదే మన టాపిక్. ఆయన ఏదైనా సమస్తం చేయగలడు, ఆయన చేస్తాడు. అందుకని ఒకటి బలపరిచే దేవుడు మనతో మాట్లాడు, ఖచ్చితంగా ఆయన స్థిరపరిచి బలపరిచాడు. రెండో విషయం మనం చూస్తే ఆయన శక్తినిచ్చే దేవుడు, బలం ఇచ్చే శక్తినిచ్చే దేవుడు. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29 చదువుకుందాం. యెషయా 40:29. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బల అభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసేవాడు ఆయన. బూస్ట్ తాగితే శక్తి కాదు, వివో తాగితే కాదు శక్తి, హార్లిక్స్ తాగితే శక్తి కాదు, బోర్నటా శక్తి కాదు. ఇది దేవుని శక్తి, దేవుని శక్తి ఇది. అవేమీ లేవండి. ఒక పేద కుటుంబం ఉందనుకున్నాం, వాళ్ళకి ఎలాగ శక్తి కానీ ఏం చేయాలి, వాళ్ళకు బోరణ కొనుక్కోలేరు, పాలు కూడా తాగలేరు, కొనుక్కోలేని స్థితి వాళ్ళది. ఏం చేయాలి వాళ్ళు? అందుకని శక్తినిచ్చే దేవుని దగ్గరికి వచ్చాను. ప్రతి విషయంలో ప్రభువారు నీకు సహాయం చేస్తారు. అందుకే వీళ్ళు సమాజం ఎలాంటిదంటే ఉన్నవాడు ప్రేమిస్తాడు తప్ప లేనివాడిని ప్రేమించలేడు సమాజం. చూసారా, కలిగినవాడు ప్రేమిస్తాడు. ప్రభు అయితే అందరిని ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కాబట్టి. అందుకే ఈ బలపరిచే దేవుడు తర్వాత శక్తినిచ్చే దేవుడు మాట్లాడాలి. ఆయన సొమ్మసిల్లిన వారికి కూడా ఆయన బలమిచ్చే దేవుడు. ఆయన ఆ శక్తినిచ్చేవాడు దగ్గరికి వచ్చాను, శక్తి పొందుకు. అందుకే ఇరిమియా ఒక మాట చెబుతుంది. ఇరిమియా గ్రంథము 1వ అధ్యాయము 6, 7, 8 త్వరగా చదువుకుందాం. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా, ఇర్మియా ప్రభువుతో మాట్లాడుతాం. ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని అనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలను. నేను ఎక్కడికి పంపిస్తాను, అక్కడికి వెళ్ళి బాలుడని చెప్పొద్దు. నువ్వు నీకు ఆజ్ఞాపించిన సమూయేలు బాలుడే. దేవుడు మాట్లాడలేదా? మాట్లాడాడు. ఎలాగొచ్చింది ఆ పరిస్థితి? వాళ్ళ తల్లి సమర్పణ. సరే,
ఆ తండ్రి సహకారం, ఆయన ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆ సమర్పణ తల్లిదండ్రులు. ఇక నేను బాలుని అనొద్దు అని ప్రభు చెప్తున్నారు. చూసారా? నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పవలెను. నీకు ఏమేం చెబుతావు అవన్నీ వాళ్ళకి దగ్గర చెప్పేసాయి. వారికి భయపడకుము, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నిన్ను విడిపిస్తానేను. వాళ్ళకి నువ్వు భయపడొద్దు. నువ్వు వెళ్ళు ఇరిమే, వెళ్ళు, ఎక్కడికి వెళ్ళి ప్రకటన చేయలు, చెప్పు, నేను చెప్పేసేసాయి. దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడుతుంటే మనకి ఇంకా అధైర్యం ఎందుకు వచ్చుద్ది? ధైర్యమే కదా. ఆయన వాక్యం ధైర్యపరిచేది. ఆయన దర్శనం ద్వారానో, స్వరముదానో, సేవకుల ద్వారానో ప్రభు మాట్లాడుతున్నారు. ధైర్యం. ఆ సమస్య ఉన్నప్పుడు చాలాసార్లు జరిగేది ఏంటంటే, మనం సమస్యలో ఉన్నప్పుడు ఎవరు మన దగ్గరికి రారు. చూసారా? బలవంతులు ఉన్నప్పుడు మాత్రం ఎవరు రారు. బలహీనం అయిపోయినప్పుడు ఎవరైనా వస్తారా? బలవంతులు ఉన్నప్పుడు వస్తారా? బలంగా అన్నీ ఉన్నప్పుడు అందరి దగ్గరికి వస్తారు. కానీ ఎప్పుడయ్యా అంటే, ఇప్పుడంటే నీకు బలహీనరాలు నీ డబ్బు అంతా, ఆస్తి అంతా పోయినప్పుడు ఎవరిని దగ్గరికి ఇక రారేక. ఎందుకంటే నీ వలన వారికి ఏమీ దొరకదు కాబట్టి. అది చూసారా? బలమంతా పోయాక ఏం చేశాడంటే భక్తుడు, ఆయన సేవ బలం పోయాక చేస్తామా? డబ్బు పోయాక ఇవ్వాలన్న డబ్బు అయితే నువ్వు డబ్బు ఉన్నప్పుడు ఇవ్వలేకపోయావు. డబ్బు అంతా పోయాక ఒక ఆమె చెప్పింది నాతో, అయ్యగారండి నేను దేవునికి ఎట్లా ఇవ్వాలనుకున్నాను. మంచిదమ్మా, ఎట్లా ఇస్తావంటే, ఇల్లు అమ్మేసుకుంటున్నామని అమ్ముతున్నామండి, అమ్మిన తర్వాత దేవునికి ఇస్తామనండి నేను. సరే మంచిదమ్మా అన్నాను నేను. అది అమ్మేసుకున్నారు. ఆ కుటుంబ సభ్యులంతా మాట్లాడుకున్నారు. మాట ఇవ్వటం కాదు, క్రియ కావాలండి. అందుకే యాకోబు తెలుసా, క్రైస్తవుడు మాట అవునంటే అవును, కాదంటే మాట చెప్పి మాట మార్చేవాడు క్రైస్తవుడు కాదు. అవునంటే అవును. ఈ డబ్బు ఈ రోజున రేపు ఉండదు, ఈ ఆస్తి ఈ రోజున రేపు ఉండదు. మాట ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అందుకే సార్, ధనమంతా పోయాక ఇవ్వాలని ఉంది నా యేసుకు వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు వినిపించుచున్నది, కేక నాకు, ఒక కేక నాకు హృదయారణ్యములో నీ కృంగిన సమయములో, నీ హృదయారణ్యములో. చాలా వరకు డబ్బున్నప్పుడు ఇవ్వాలనుకుంటూ ఇవ్వలేకపోతున్నాం. పోయాకంటే ఇవ్వాలని ఉంటుంది. పోయాక ఎలా తెచ్చిస్తారండి? పోయాక ఇవ్వగలుగుతారు ఎవరన్నా? ఇవ్వగలుగుతారు ఎవరన్నా? ఏమి ఇవ్వలేరు. డబ్బు పోయాక డబ్బు ఎక్కడ తీసుకొచ్చి ఇస్తారు? ఇంకా నేను ఇద్దాం అనుకు ఈ లోపు ఇలా జరిగిపోయిందంట. ఏంటట? ఈ లోపు జరిగిపోయిందట. మాట ఇచ్చినప్పుడు దేవునికి అది నెరవేర్చాలి. దేవుడి లెక్క అప్ప చెప్పవలసి ఉంటుంది. లెక్క అప్ప చెప్పాలి. అది ఎన్ని సంవత్సరాలైనా సరే నువ్వు దేవునికి అచ్చి ఉండవద్దు. అచ్చి అంటే తెలుసా? దేవునికి ఇచ్చే విషయంలో అప్పు. మాట ఇవ్వాలి. అచ్చి ఉండవద్దు దేవునికి. ఆయన అన్ని కార్యం చేసి ఆయనకు అచ్చి ఉండటం ఏంటంటే, మనం ఇచ్చేసేయాలి. ఎప్పుడప్పుడు నెరవేర్చుకోవాలి. ఎప్పుడు నెరవేర్చేసుకోవాలా? చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే
క్రైస్తవుడికి ఆ భయము ఎందుకు లేదు? యేసయ్య ఒకటే మాట అండి, మన యేసయ్య క్షమిస్తాడు కదా అయ్యగారండి. ఏంటో క్షమిస్తాడు కదండి, అందుకే అంటే క్షమిస్తాడని అట్లా ఉంటావా? క్షమిస్తా అలా ఉంటావేంటి? ఏ సందర్భంలో క్షమిస్తావు? నువ్వు తెలిసి చేస్తున్నావుగా. అందుకని శక్తినిచ్చే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో శక్తి కోల్పోయాక నువ్వేం పని చేయలేవు. నీ డబ్బు అంతా పోయి నువ్వేం చేయలేవు. ఆరోగ్యం క్షీణించకుండా నువ్వేం చేయలేవు. అందుకని జకర్యాలో ఒక మాట చెప్తాడు, జెరుబ్బయెలుతో ఒక మాట చెప్తాడు, చూద్దాం ఒకసారి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం 7 చదువుదాం. జకర్యా 4. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలు జెరుబ్బాబెలునకు ప్రత్యక్షము యెహోవా వాక్కు ఇదే శక్తి చేతనైనను శక్తి చేతనైన బలము చేతనైన కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా యెహోవా సెలవిస్తున్నాడు. చదువయ్యా. గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏ మాత్రపు దానవు నీవు చదును భూమి వగదువు. నువ్వు చదును భూమి అయిపోతావు. గుర్తుపెట్టుకో, దేవుని బిడ్డకి అడ్డుపడితే చదునైపోతావు. అడ్రస్ ఉండరు, ఇంకా అడ్రస్ ఉండరండి, అడ్రస్ ఉండరు, చదునైపోతావు. జాగ్రత్త. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. చదునైపోతావు, జాగ్రత్త. చదునైపోతావు. చదువయ్యా. కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా, ఇది ఆయన కృప ఉంటుంది అంటే నువ్వు అడ్డగిస్తావా? అందుకని సౌలు అడ్డగించాడు. ఏమయ్యాడు? ఒక సమయం వచ్చింది, దేవుడు అంతే కొట్టాడంతే. దమస్కులో కింద పడ్డాడు. 2 నేత్రాలు పోయినాయి. వింటున్నాడు శబ్దము, వినికిడి శక్తి ఉంది, చూపు కోల్పోయాడు. నీకు వినికిడి శక్తి ఉంది, చూపు ఉంది, అయితే నీ పరిస్థితి ఏమిటి? అడ్డగించకూడదండి. దేవుని విషయం అడ్డగించకూడదు. అడ్డగిస్తే అడ్రస్ లేకుండా పోతాం, అంతే. అడ్డగించొద్దు. చేతనైతే సహకారం అందిద్దాం, చేతనైతే ఏకీపిద్దాము, చేతనైతే చేయి కలిపి పని చేద్దాము, అంతేగాని అడ్డగించవద్దు. దేవుడు మాట్లాడుతున్నాడు. అడ్డగిస్తే ఏమైందంటే ఇక్కడ చదును భూమిలాగా అయిపోద్ది. దేవుడు ప్రభు స్పష్టతగా హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వెవరు అసలు అడ్డగించడానికి? దేవుని అడ్డగించక నువ్వెవరు? కనుక ఇది హెచ్చరికతో కూడుకున్న మాట ప్రభు మాట్లాడుతున్నారు. జెరుబ్బాబెలు జకర్యా ప్రవక్త సెలవు ఇచ్చాడు ప్రభు వారు. అడ్డగించే ప్రభు, ఇంతకుముందు అలా చేశాను ప్రభు, తప్పు అయిపోయింది, ఇక చెయ్యి నేను చేయనిక అని దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే క్షమాపణ కోరుకోవాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా బాధేస్తుంది క్షమాపణ అంటే. ఎందుకని? ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని చెప్పినట్లుగా ఒక వ్యక్తిని మనిషిగా ప్రేమించాలి. ప్రేమిస్తూ నీలో అంటర్చబిలిటీ రాదు, అంటరాంతరం నీలో రాదు. అలా ప్రేమించిన స్వభావం ఉంది కాబట్టి అంటరాంతరం వచ్చేస్తుంది. చూసారా? ప్రేమించే స్వభావం కావాలి. యేసుప్రభు ప్రేమమయుడు. 1 కొరింథీ 13 మొత్తం చెప్పాడు. పౌలు భక్తుడు రాశాడు దానికి 13 వచనాల్లో. శ్రేష్టమైన ఆఖరికి ప్రేమ. ఈ ప్రేమ చాలా శ్రేష్టమైనది. సరే, ఎంతో కష్టపడిన ఐజాక్ గారు చిన్న సైకిల్ చిన్న సైకిల్ అది వేసుకొని తొక్కుంటూ చాలా ప్రయాసపడ్డాడు ఆయన. ఆ రోజుల్లో చాలా కష్టపడ్డాడు ఆయన, చాలా కష్టపడేవాడు. ఆ కష్టాన్ని చూసిన దేవుడు, ఆయన ఉండగానే దేవుడు అద్భుతంగా మంచి మందిరాన్ని ఆయన ఉండటానికి గృహాన్ని ప్రభు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అడ్డగించిన వాళ్ళు ఎవరున్నారా? అందుకే అడ్డగించు దేవుని పనులు. దేవునికి మనం ఇప్పుడు ముందుగా దేవుని అన్ని విషయం మన సహకారంగానే ఉండాలి తప్ప అడ్డగించకూడదు. ఒకవేళ నేను చేయలేను అనుకుంటే, నేను నా బాగోలేదు అనుకుంటే వేరే విషయం అది. అందుకని బలపరిచిన దేవుడు, శక్తినిచ్చిన మాట్లాడుతున్న 3వ విషయం, ఆయన సమస్తం చేయగలిగిన దేవుడు. జెరుబ్బాబెలు అడ్డగిస్తే చదునైపోతున్నారు కదా. కాబట్టి 3వ విషయం ఏం చెప్పారు వారు? ఆయన సమస్తం చేయగలడు. ఆయన సమస్తం చేయగల దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. కీర్తన భాగము
145వ కీర్తన 9వ చరణాన్ని మనం చదువుదాం. 145:9 చదువుదాం. అందరికీ ఉపకారి, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములైన సమస్త కార్యముల మీద ఉన్నవి. అంటే అందరికంటే ఆయన తెలుసుకున్నవాడు తెలియని అందరికీ టోటల్గా, తెలియని వారికి తెలుసుకున్న వారికి టోటల్గా, అందరంటే అందరూ వస్తారు కదా, యేసు అందరికి ప్రభువు కదా, అలా ఇది కూడా అందరికీ ఉపకారి. అందరికి ప్రభు ఎలా చెప్పాడు ఇక్కడ కూడా అలాగే చెప్తున్నాడు. ఆయన అందరికి ఉపకారట. ఆయన కార్యం సమస్త, ఆయన కనికరం చూసారా, ఆయన సమస్త కార్యముల మీద ఇది ఆయన కనికరం కలిగిన వాడు. అక్కడ జెరుబ్బాబెలు కృపకరం చెప్పాడు చూసారా, అలాగే ఇక్కడ కనికరం చూపించే దేవుడు. నీకు ఉపకారం చేసి నువ్వేం చేయాలి? అపకారం చేయాలా? ఒకప్పుడు తెలుగులో పద్యం ఉండేది, వేమన పద్యం కూడా, అపకారం ఉపకారం చేయగా అనే పద్యం ఉండేది. నెపమన్నగా చేయగా ఏదో సుమతి అనేది ఉంటుంది, ఉపకారం చూసారా. అయితే ప్రభు అందరికీ ఉపకారి. నీకు ఉపకారం చేసే ప్రభు నువ్వేం చేయాలి? కృతజ్ఞత కలిగి ప్రభువుని వెంబడించాలి. ఎప్పటి వరకు అంటే నీ ఊపిరి ఉన్నంత వరకు. హల్లెలూయా. నీ ఊపిరి ఉన్నంత వరకు నువ్వు చేయాలి. అందుకనే ఆయన కనికరం, ఆయన సమస్త కార్యాలు ఆయన చేసే సమస్త ఆయన చేయగా, అందుకే ఆయన కార్యాల మీద ఉన్నవని కీర్తనకారుడి ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఈ ఊపిరి ఉన్నంత వరకు, ఈ ఊపిరి నీవే పోయగా స్తుతించిన నీ రుణమే తీరునా, ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా, ఒదిగిపోతానయ్యా నీ కౌగిలిలో, ఒదిగిపోతానయ్యా. ఎందుకు ఒదిగిపోవాలంటే నా మీద నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయ్యా, మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయ్యా. నాలో ఏముందయ్యా మాకర్థమే కాదయ్యా, మాలో ఏముందయ్యా అసలర్థమే కాదయ్యా, జీవితాంతం నీ కౌగిలిలో మేమయ్యా యేసయ్యా, ఒదిగిపోతామయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా నీ కౌగిలిలో, ఒదిగిపోతానయ్యా, ఒదిగిపోతానయ్యా నీ పరిచర్యలో, ఒదిగిపోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయ్యా, నా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయ్యా. ఆయన చూపిన కృప చూసారా, ఆయన సమస్త కార్యముల మీద ఉన్న అంతే నమ్మటమే. ఇది సత్యం, ఇది 100% సత్యం. ఇది అసత్యమైతే త్వరగా నమ్మే, సత్యం నమ్మడం చాలా టైం పడుతుంది. చూసారా, చాలా టైం పట్టుద్ది. నేను చెప్పాను 20 సంవత్సరాలు వయసు ప్రభు దగ్గరికి వెళ్ళని చెప్పి సరదాకి వెళ్ళింది కదా. వెళ్ళిన తర్వాత కొన్ని కార్యాలు చూసా. ఆయన ఆ పాస్టర్ ప్రార్థన చేసేప్పుడు ఊచకాలు పోలి వచ్చిన అబ్బాయి కాలు వచ్చేసింది తిన్నగా. ఈ నిజమైంది అనుకున్నా, నేను నమ్మలేకపోయాను. పుట్టిన అబ్బాయి పుట్టుకతో కళ్ళు లేవు, అబ్బాయి కళ్ళు వచ్చినాయి. విజయవాడ దగ్గర కొండపల్లి అనే ప్రాంతంలో. ఇది నిజమా? ఏంటి ఇలా జరుగుతుందా అంటే అప్పటి నుంచి నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా వెంబడించడం ప్రారంభించాను. హల్లెలూయా. ఇలాంటి కార్యాలు చూశాక కూడా ఇంకా ప్రభువు నమ్మలేదంటే నాకన్నా గుడ్డివాడు మరొకరు ఉంటారంటారా? ఉండరు నాకు తెలిసి. కళ్ళతో చూశాను, చెవులతో సాక్ష్యం విన్న తర్వాత కూడా ఇంకా నేను మూర్ఖంగా ఉండొచ్చునా? ఉండకూడదు. అందుకని ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు రాత్రి నీతో సోదర సహోదరి.
జ్ఞాని సొలొమోను ఒక మాట చెప్తారు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం చదువు. 28, 25 చదువుకు తత్తరగా చదువుకో. 28వ అధ్యాయం 5వ వచనం. దుష్టులు న్యాయం 28, 5. 28. 28. దుష్టులు దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు, గ్రహింపరు. యెహోవాను ఆశ్రయించువారు యెహోవాను ఆశ్రయించు సమస్తమును గ్రహించుదురు. సమస్తమును గ్రహిస్తా అంటే నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు అంటే నీకేదో గ్రహణం పట్టిందన్నమాట. ఈ గ్రహణం వీడితే గ్రహింపు అవుతుంది, లేకపోతే గ్రహింపు కాదు. కొంతమంది స్కూల్లో కూడా కాలేజీలో కూడా లెక్చర్స్ కొంతమంది పాఠాలు చెప్పినప్పుడు టీచర్స్ చెప్పినప్పుడు పాఠాలు వెంటనే అర్థం కావు. దాంట్లో నేను నెంబర్ 1 అన్నమాట. నా గురించి చెబుతున్నాను. మా స్కూల్లో మాస్టర్ ఫస్ట్ టైం కూర్చునేవాడిని. మాస్టర్ అడిగి ఎరా అర్థమైందా? అర్థమైంది సార్ అనేవాడిని. ఇప్పుడు వచ్చి అరే నువ్వు ఆ లెక్క చేయరని తుడిచేసాడు బోర్డు మీద. అసలు లెక్కలు నాకు రావు, ఏం చేయాలి అప్పుడు? చేయరా అన్నాడు. ఆయన దగ్గర ఏమో పేను బెత్తం చేతిలో. చేయరా అన్నాడు. వెళ్ళాను, ఆయన రాసిన లెక్క రాశాను, కింద ఒక లైన్ రాశాను, A+B² అని రాశాను. తర్వాత ఇంకా ఆ 3 తర్వాత రావట్లేదు. ఇక ఏరా అన్నాడు. ఏం గజగజ ఉనికొచ్చేస్తుంది, ఏం రాయాలి? అర్థమైందని చెప్పొద్దు, బాగుండేది. అర్థమైందని చెప్పాను, అందుకే అందరికి అర్థమైంది, నువ్వు చెప్పరా అన్నాడు. ఇక ఆయన తప్పు కాదుగా. అందుకని వాక్యాన్ని అర్థమైనట్లుగా మనం ఉండకూడదు, అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తే మన జీవితాలు సంపూర్ణంగా మార్చబడతాయి దేవునిలో. హల్లెలూయా. అందుకని ఈ సామెతలు ఏమన్నా జ్ఞాని సొలొమోను 25 ఏమన్నా ఒకసారి మనం చదువుకుందామయ్యా. దుష్టులు న్యాయమెట్టిదైనది న్యాయమెట్టిన అంటే ఈ స్వభావం ఉన్నవాళ్ళు గ్రహించుకోరు. వీళ్ళు యెహోవాను పట్టింది ఒకటే, కుందేలుకు 3 కళ్ళు అన్నాడు తుగ్లక్. ఆ రోజుల్లో హిస్టరీలో ఉండేదన్నమాట. తుగ్లక్ ఏమనుకున్నాడు, ఆ రోజు పరిపాలన ఢిల్లీ సుల్తాన్ ఇల్లే. ఆ రోజుల్లో మంత్రి ఎట్లా పిలిచాడు. కుందేలుకి ఎన్ని కళ్ళు అని చెప్పి, అయ్యగారు 4 ప్రభు అన్నాడు. సరిగ్గా చూడు అన్నాడు. అయ్యా సరిగ్గా చూడు, నాకు 3 కనపడదు అన్నాడు రాజుగారు. అంటే నేనేమన్నా మంత్రిగా 4 అంటాడా? అంటే ఏం చేస్తాడు? శిరచ్ఛేదం అయిపోద్ది. అయ్యా రాజుగారు 3 కనపడినావు, సరిగ్గా చూడాను. అయ్యా 3 కనపడుతున్నాయి, మీకు అందరికి 3 కనపడుతున్నాయి అని అందరూ అడుగుతున్నాడు. అందుకని ఆయన అట్టగా అన్నారన్నమాట, ఆ పేరు పెట్టి. హిస్టరీలో కూర్చుండేది దాంట్లో ప్రభు వాక్యం బోధించి వాస్తవం బోధిస్తూ ఉంది. ఈ వాస్తవం నువ్వు చెవినిస్తే నువ్వు కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. వాస్తవం చెవినివ్వకపోతే నువ్వు కార్యాన్ని చూడలేవు అనేది ముమ్మాటికి సత్యము. అపోస్తలుడైన పౌలు ఒక మాట చెబుతాడు, చూద్దాం. 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం కూడా చదువుకుందాం. 2 కొరింథీ 9:8. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను అన్ని కోణాల్లో ప్రభు కృపను విస్తరింప చేయగలడు. ఆమేన్. మీ పట్ల కూడా ప్రభు ఆ కృపను విస్తరింప చేయును గాక. అన్ని కోణాలు మనం చూస్తే, ఎటు చూసినా కానీ ఆయన కృప మనకు వస్తుంది, కృప మనల్ని ఆవరిస్తుంది. అదే ప్రభు వారు స్పష్టతగా మాట్లాడడం. మా ప్రియ సోదర సోదరి, ఆయన సమస్తం చేయగలిగిన దేవుడు మాట్లాడతాడు నీతో. ఏ మనుషుడు ఏం చేయలేడుగా, సమస్తం చేయగలిగిన వాడు ఆయనే. నువ్వు చేయగలవు సమస్తం. మీ పిల్లలకి వివాహం చేయాలనుకుంటే ఏం చేస్తారు? ఎన్ని చేస్తారండి? కొంత చేస్తారు. అని చేయగలుగుతారా? చేయలేరు. మన ప్రభు వెన్నెల కనబడుతుంటుంది, వర్షంగా పడుతుంది ఆ ఇంట్లో. కానీ ఆ ఇంట్లో ఏముందండి? ప్రార్థన ధూపం ఉంది. అమ్మ ఏముంది ఆ ఇంట్లో? ప్రార్థన ధూపం ఉంది. అయితే ఆ తల్లి వయసు వచ్చిన ఆడపిల్ల, ఆమెకు పెళ్లి చేయాలి. ప్రార్థన చేస్తున్నారు. ఏం వాళ్ళ పరిస్థితి కఠినంగా ఉంది. మీటింగ్కి వెళ్ళారు. వాక్యం పెద్ద సభ, చాలా కొన్ని వేల మంది ఉన్నారు సభలో. సేవకుడు వాక్యం చెబుతున్నాడు. కూర్చున్నారు. వెంటనే ఆ వాక్యం వాక్యం చెబుతూ అలా ఆయన కళ్ళు పడగా చూసి వెంటనే ఆ అమ్మాయిని ఒకసారి పిల్లవాడిని స్టేజ్ మీద తీసుకురండి అని చెప్పాడు ఆయన. యవనస్తురాలను స్టేజ్ మీద తీసుకొచ్చారు. నిన్న రాత్రి దేవుడు నాకు అమ్మాయిని చూపించి, నువ్వు ఆయన వివాహం చేసుకుని ప్రభు చెప్పారు నాకు. ఈ అమ్మాయి ఆ అమ్మాయి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. విదేశీయుడు ఆయన, అమెరికా నుంచి వచ్చాడు. వాళ్ళు ఊహించలేదు. కానీ వాళ్ళ అమ్మని అడిగా, అమ్మ ఏంటి మీకు ఇష్టమా అంటే, అయ్యా దేవుని చిత్త మీద నా దేవుందయ్యా అని
పూరి గుడిసున్నటువంటి స్త్రీ, ఆ యవనస్తురాలు విమానం ఎక్కేస్తే అసలు విమానం మాట అనున్నది నాకు తెలిసే, కానీ దేవుడు తీసుకు ఆ దేశంలో స్థిరపరిచేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏదైనా మన ప్రభు చెయ్యగలిగిన వాడు చేస్తాడు. అక్కడికి యాకోబు 1:21 చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 వచనం చదువుకుందాం. యాకోబు 1:21 చదువుదాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఎలా అంగీకరించాలి వాక్యాన్ని? సాత్వికముతో, చాలా హంబులుగా సాత్వికంగా అంగీకరించాలి. కొంతమంది చెప్పగానే ఈరోజు అయ్యగారు మా కోసం వాక్యం చెప్పాడని చెప్పి అలిగేసి బైబిల్ చేత్తో పట్టుకొని సంకలో పెట్టుకొని గబగబా స్పీడ్కి వెళ్ళిపోతారు. రోజు ఉంటారు, అందరూ వెళ్ళిపోదాకా ఉండి నిదానంగా మాట్లాడి ప్రార్థన చేపించుకో. కానీ ఏం చేశారు? ఆ వాక్యం వినగానే నా కొరకే చెప్పి అయ్యగారు గబగబా లేచి వీళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉంటారండి? అలవాళ్ళు ఉన్నారంటారా? అమ్మ ఉన్నారా? సమాజం ఉన్నారంటారా? చాలామంది ఉంటారు, ఉన్నారు కూడా. అదే ప్రభు మాట్లాడుతున్నారు. నీ స్థితి దిశ నీతో స్పష్టతగా మాట్లాడాడు. మొదటి విషయం ఏం చేసాడు ఆయన? అమ్మా, ఆయన బలపరిచే దేవుడు, ఆయన శక్తినిచ్చే దేవుడు, ఆయన సమస్తం చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన ఏదైనా చేస్తాడు, చేయగల సమర్థుడు. మన యేసయ్య ఒక్కరు మాత్రమే. ఆయన చేస్తాడు, చేసి క్రియలు చేసి చూపించగలిగిన దేవుడు. ఆయన చేస్తున్నారు. ఆయన నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో ఎన్ని తొట్టుబాట్లు వచ్చినాయో అవి సరి చేశాడు ప్రభువారు. ఆయనలో స్థిరపరచుకున్నాడు. ఆయన నువ్వు ఆయన కుమార్తె నువ్వు ఉంటావు ఎప్పటి వరకు? ఈ ఊపిరి ఉన్నంత వరకు, ఈ ఊపిరి ఉన్నంత వరకు ఉండాలి. అట్టి స్థితిని, అలాంటి కృప ప్రభు మీకందరికి ప్రభు అలా అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలవంచి ప్రార్థన చేసుకుందాం. బలపరిచే దేవుడు, శక్తినిచ్చే దేవుడు ఆయన ప్రభువారు. సమస్తం చేయగలిగిన దేవుడు ఆయన. అని చేస్తాడు. ప్రార్థన చేద్దాం సోదరి. కింద ఉన్న వాళ్ళు మోకాళ్ళేనమ్మ దయచేసి. ప్రార్థన అంటేనే మనం నీళ్ళోని చేయడం కదా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీ ఆయన దగ్గర ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. కృప ఆయన కృప అనుగ్రహించేవాడు. ఆయన కార్యం చేసి ఏదైనా చేయగలైన ఆయన ఆజ్ఞ లేకుండా నువ్వేది చేయలేవు. జరగదు కూడా. నోరు తెచ్చి ప్రార్థన, మౌనం ఉండవద్దు. మోకరించిన మీ జీవితాల్లో ప్రార్థన చేయండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. ఆయన నీతో స్పష్టతగా మాట్లాడాడు కదా. ఈ లోకంలో మన జీవితం ఎలాంటిదండి? ఒక నావ లాంటిది. ఉప్పును వస్తే అలా కొట్టుకెళ్ళిపోతుంది, తెరచాప చినిగిపోతుంది, జీవితం చిరిగిపోతుంది. ఇంకా నువ్వు ప్రార్థన చేయకుంటే, మౌనం ఉంటే ప్రయోజనం లేదు సోదరి. జీవితం చిరిగిపోయినా విస్తరలాగా అయిపోతుంటే నువ్వు ప్రార్థన చేయక మౌనుకుంటే ప్రయోజనము లేదు. ఆయన నీతో మాట్లాడారు. బలపరిచే దేవుడు బలపరుస్తున్నాడు కదా. శక్తినిచ్చాడు నీకు ఆయన. ఎన్నో కార్యాలు ప్రభు చేశాడు. నువ్వు కొద్ది నిమిషాలు ప్రార్థన చేయలేవా? నువ్వు తెలిసి ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ ప్రక్కన ప్రభు నిన్ను చూస్తున్నారు. సోదరి ప్రార్థించు, ప్రార్థన చేయి. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ నీకు మేలైపోతుంది. ప్రభు మన ప్రభు. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏదైనా చేయగలవు
నామముకే మహిమంతా తెచ్చుకుందువు. అంతరంగం ప్రార్థన చేద్దాం. అంతరంగం నుంచి రావాలి ప్రార్థన. మొత్తం మార్చగలవు నీ పెదవులతో కాదు, నామముకే హృదయం నుంచి రావాలి ప్రార్థన. తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నన్ను బలపరచువాని అందే సమస్తమును చేయగలను అని అపోస్తలుడైన పౌలు పలికిన మాట ద్వారా ఈరోజు నిన్ను బలపరిచేటువంటి దేవుడు, నీకు శక్తినిచ్చే దేవుడు, నీ జీవితంలో సమస్తము చేయగలడు. ఆయన బలాన్ని పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఆయన ఇచ్చేటువంటి శక్తిని పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా? నా జీవితంలో ఏ కార్యాలైతే ఆగిపోయాయో, ఎవరైతే మనలను వెనక లాగడానికి ఇష్టపడుతూ ఉన్నారో, అయ్యో వాళ్ళందరి జీవితాలు జరుగుతున్నాయే, నాకే ఎందుకు ఇలా జరగాలి అని అనుకుని కుమిలిపోతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ వచ్చాడు. తన దాసులను అభిషేకించి పరిశుద్ధాత్మ ప్రేరణతో సూటిగా మాట్లాడుతూ వచ్చాడు. నిన్ను బలం జరిగించగలిగిన దేవుడు, ఒక్కటే కాదు సమస్తమును జరిగించగలడు. నమ్ముతున్నావా? ఈ కల్వరి సువార్త ఉజ్జీవ సభలలో ఈ మొదటి రోజు సభలో తన దాసులు ఇరువురిని అభిషేకించి, ఒకటి కటాక్షమునీయగలిగిన దేవుడు, రెండు నిన్ను బలపరచగలిగిన దేవుడు, మూడు శక్తినీయగలిగిన దేవుడు, నాలుగు సమస్త కార్యములు చేయగలిగిన దేవుడు. నమ్మి విశ్వసించు, రక్షణ పొందుకో, బాప్తిసం పొందుకో, యేసు ప్రభు దగ్గరికి రావడానికి సంకోచించుకో. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా అయ్యా నేను బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను, ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు అని ఎవరైనా తలంచిన వారు ఉంటే గనక మీ కుడి చెయ్య పైకెత్తి చూపించగలరా? మీ కొరకు ప్రార్థన చేయగలం. ఎవరైనా ప్రభు నాతోనే సూటిగా మాట్లాడాడు, ఎవరైనా అయ్యా నేను బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను, ఇంతకాలం అటు ఇటు తిరిగాను, నాకు యేసు ప్రభు కావాలండి, సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, నాకు యేసు ప్రభు అంటే ఇష్టం అండి అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉంటే కనుక మీ కుడి చేయిని పైకెత్తి చూపండి. ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎవరు లేని పక్షమున ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న పాస్టమ్మ గారు ముందుకు వచ్చి ప్రార్థనలు వేస్తారు. స్తోత్రం స్తోత్రం. దైవజనరాలు రెబకా ఐజాక్ గారు మన ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. అందరు కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. తదుపరి చిన్న కార్యక్రమం ఉంది, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి విద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా.
ప్రార్థన. స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి, ఇంతవరకు నీ మహిమకరంగా దీవెనకరంగా తండ్రి ఈరోజు రేపు నాయన ఏర్పరిచిన సభను బట్టి ప్రభా నీ మహిమకరంగా మొదటి రోజు నీ కటాక్షం మాకు ప్రసాదించిన తండ్రి నీకు వందనాలు నాయన. మీకు వందనాలు ప్రభా. మీ అందే ప్రభా మాకు బలమును శక్తిని అనుగ్రహించే దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడు, మీ శక్తి వల్ల కార్యాలు నీ ఆత్మకార్యాలు జరిగిస్తున్న కన్న తండ్రి నీకు వందనాలు ప్రభా. దేవ ఇంతవరకు నీ దాస్తులు నాయన ఇరువురిని ఎత్తుపట్టుకుని మీరు మాట్లాడేందుకు వందనాలు ప్రభా. సమస్తము కూడా జరిగించగల కన్న తండ్రి నీకు వందనాలు. కూడి వచ్చిన జనాంగము, జనులు, సమస్తము సంఘ బిడ్డలందరిని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. శబ్దం ద్వారా విన్న ప్రభు నీ వాక్యం అనేక మంది బలపరచబడారని ప్రభా నమ్ముచున్నాం. ప్రతి ఒక్కరికి రక్షణ మార్మును ఆత్మ దయచేసి నీ మెండనులు ప్రతి ఒక్కరికి కుమ్మరించి మీ నామకే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒక్క నిమిషం కూర్చుందాం. మీ అందరి కొరకు ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. అందరూ కూడా ప్రేమ విందుని స్వీకరించండి. ఈ సమయంలో ఒక చిన్న శాల్యుటేషన్ ఉంది. మన ప్రియులు దైవజనులు, ఈరోజు వర్తమానికులుగా విచ్చేసినటువంటి మన ప్రియ దైవజనులు డాక్టర్ రెవరెండ్ వై శేఖర్ బాబాయ్ గారికి చిన్న శాల్యుటేషన్ ఉంది. మా చేరు తీసుకురండి. మా పురుషులందరూ, మా సంఘ బిడ్డలందరూ కూడా, పురుషులందరూ కూడా ఒకసారి వేదిక దగ్గరికి రండి. త్వరగా త్వరగా పురుషులందరూ బాబు సంతోష్ లెగాలి, రండి. రమ్మన్నప్పుడు రావాలి. రాజరావు గారు రావాలి. స్తోత్ర ఆలలు త్వరగా రావాలి. అయ్యారు దైవజనులు రెడీ సార్, లేట్ అయిపోయింది. దైవజనులు వస్తున్న గారు చెప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడదాం. స్తోత్ర. మా ప్రియులు వారికి సాలువాతో సన్మానిస్తూ ఉంటుంది. అక్కడికి చప్పలు కొడుతూ గట్టిగా ఆమేన్. అయ్యా మీరు కూడా రావాలి. దైవజనులు ఆనంద్ కుమార్ గారు పైకి రండి. స్తోత్ర. గట్టిగా ఒకసారి గడికి చప్పలు కొడదాం. బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులన్నీ అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, మా కోసం వచ్చావై. అలాగే యవన దైవజనులు పాస్టర్ ప్రసన్న కుమార్ గారు కూడా ఒక చిన్న మెమంటో అయ్య గారికి ఇస్తున్న గడి చప్పలు కొడుతూ ప్రభునాన్ని మహిమపడదాం. గట్టిగా అందరూ దగ్గరికి. అయ్యా రాజారావు గారు కనబడట్లా, కొంచెం జరగండి. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అమ్మ రెండు చేతుల పైకి ఎత్తి బిగ్గరగా హల్లెలూయా. చక్కటి వాక్యాన్ని అందించినటువంటి మా ప్రియులు దైవజనులు రెవరెండ్ వై శేఖర్ బాబు గారిని సన్మానించుకోవడం ఎంతో సంతోషకరం. ప్రభు వారిని వారు పరిచయం నిండిగా మెండిగా దీవించును గాక. అబ్బా ఆకలితో వచ్చినట్టుగా ఉంది. ఆమేన్. గట్టిగా ఆమేన్. గట్టిగా హల్లెలూయా. మంచిగా చక్కగా లైవ్ వీడియో తీసినటువంటి మా ప్రియ సహోదరులు మణిరత్న గారి వారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందన తెలియజేస్తున్నాం. అలాగే మన ప్రియులు సౌండ్ ఆపరేటింగ్ చేస్తున్నటువంటి మా ప్రియులు రాకేష్ గారికి వారికి ప్రత్యేకమైన బృందానికి వందన తెలియజేస్తున్నాం. అలాగే చక్కటి వాయిద్య బృందం మా ప్రియులు అన్నగారు వారికి వారి కుటుంబానికి చేరుకూడి వచ్చిన మా టీం మెంబర్స్ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను ఎందుకు ఇప్పుడు చెప్తానంటే వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతారు, మళ్ళీ రేపు పొద్దున వేరే టీం వస్తారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు అందరూ కళ్ళు మూసుకుందాం. మీ అందరి కొరకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. అందరూ కూడా లోపల మన చర్చి ప్రాంగణంలో ఆ ప్రేమ విందుని స్వీకరించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన ఈ మొదటి సభ కల్వరి క్రీస్తు సువార్త ఉజ్జీవ సభలలో మొదటి రోజు అద్భుతంగా, ఆశ్చర్యకరముగా, ఆనందకరముగా మీరు జరిగించారు. నీ వాక్కు ద్వారా దైవజనులు నాయన రెవరెండ్ వై శేఖర్ బాబాయ్ గారిని
విజయవాడ పరిసర ప్రాంతాల్లో పరిచయం జరిగిస్తున్న సేవకులను మా మధ్యకు మీరు నడిపించి విత్తినటువంటి వాక్యాన్ని కొరకు నీకు స్తోత్రాలు అయ్యా. ముందుగా నీ వాక్యాన్ని విత్తినటువంటి ఏమన్నా దైవజనులు ప్రసన్న కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇరువురు దైవజనులు మీరు ఎంతగానో అభిషేకించి మా అందరితో మాట్లాడుతూ వచ్చారు. విన్న మా జీవితాలలో నీ కార్యములు చూచే కృపను అనుగ్రహించండి. బలపరిచే దేవుడిగా, శక్తినిచ్చే దేవుడిగా, సమస్త కార్యములు మా జీవితంలో జరిగించే దేవుడిగా, మమ్మల్ని కటాక్షించే దేవుడిగా మీరు మాకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీరు మాత్రమే మహిమ పొందుకోండి. మిగిలినటువంటి 2 రోజుల సభలు ఘనముగా జరిగించమని ఇంక అనేక మందిని నాయన ఈ ప్రాంగణంలోనికి తీసుకొస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ చుట్టుప్రక్కల నాయన ఇంతవరకు సహకరించినటువంటి మా ప్రియులు ఇరువురి కుటుంబాలు, ఇరుగు పొరుగు వారి కొరకు నాయన, బంధువుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు దీవించండి, బలపరచండి. నీ దీవులను ప్రతి ఒక్కరిపై కుమ్మరించమని మీరు మాత్రమే మహిమ పొందుకోమని నాయన. వచ్చిన మా ప్రియులందరినీ మీరు దీవించండి. మరలా తిరిగి ప్రయాణమై గృహాలకు వెళుతూ ఉంటుండగా మీరే సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దీవెన మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మనిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇంతవరకు ఈ సభలో పాలపొమ్ములు పొందిన మనందరికీ, సకల పరిశుద్ధులకును, ఆయన మాటలను ప్రతి ఒక్కొక్కరికి చక్కటి వాక్య సందేశం అందించినటువంటి ఇరువురు దైవజనులు ప్రసన్న కుమార్ గారికి, అలాగే వై శేఖరబాబాయ్ గారికి, వారి కుటుంబాలకి, రేపు అలాగే ఎల్లుండి జరుగుతున్నటువంటి సభలలో పాలపొమ్ములు పొందుతున్న ప్రతి ఒక్కరికి, వాక్య పరిచర్య జరిగించబోతున్న ప్రతి సేవకుని కుటుంబానికి సదాకాలము దేవుని కృప మనందరికీ తోడయండి. తన రాకడ పర్యంత వరకు నడిపించి వాడుకును గాక. శబ్దం దగ్గరగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దయచేసి రేపటి దినమున జరుగుతున్న సభ కొరకు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రండి. పాటలు పాడేవారు అందరూ కూడా 8 లోపే మీరు ఇక్కడ ఉండగలిగితే మీకు ప్రత్యేకమైనటువంటి పాటలకు సమయం ఇవ్వబడుతుంది. దయచేసి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడదాం. అందరూ ప్రభు రాజ్యంలో ఎత్తబడదాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.